ఫ్రెండ్స్, పుష్ప 51 రోజు కూడా మంచిగా కొన్ని కోటి 1.8 క్రోర్స్ అయితే కలెక్ట్ చేసింది. అది నిజం చెప్తున్నాను. పుష్ప రేంజ్ మాత్రం, ర్యాంపేజ్ మాత్రం, రూలింగ్ మాత్రం తగ్గట్లేదు బాక్స్ ఆఫీస్ దగ్గర. ఎందుకంటే సంధ్య 70mm థియేటర్ దగ్గర 206 షోలు వేసానంట. అందులో కలెక్ట్ చేసింది మాత్రం విస్తీర్ణంగా కలెక్ట్ చేశారు. 1,00,00,000+ పైన కలెక్ట్ చేసిందంటే పైగా లక్షల మంది వచ్చారంట థియేటర్కి చూడటానికి సినిమా. ప్లస్ ఇందులో పాయింట్ ఏంటంటే రీలోడెడ్ వర్షన్తో సహా కలిపి చూశారనమాట పుష్ప 2 అనేది. సో కలెక్షన్స్ మాత్రం ఎక్కడా కూడా తగ్గట్లేదు. ఖచ్చితంగా ఈ సినిమా ఇంకొన్ని రోజులు ఆడిచ్చేటట్టున్నారు ప్రొడ్యూసర్స్. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ అఫీషియల్గా మనకి మీరు పోస్టర్లో చూసినట్లయితే సో ఇదనమాట అఫీషియల్గా వాళ్ళని ఎక్కడ తగ్గట్లేదు అనమాట. ఎందుకంటే పుష్ప గారి రేంజ్ ఎక్కడ తగ్గట్లేదు, ఇంటర్నేషనల్గా వెళ్తుంది. సో ఫ్యూచర్లో మనకి ఓవరాల్గా గ్రాస్ అనేది ఎంత వస్తుందో మరి చూడాలి మరి. ఎందుకంటే మనకి 1,831 కోట్ల వరకే గ్రాస్ అనేది చూపించారు అఫీషియల్ పోస్టర్లో. మరి ఫర్దర్గా మరి ఒక పోస్టర్ అనేది మనకి ఇవ్వాలి కదా. ఎందుకంటే మనకి నెక్స్ట్ టార్గెట్ దంగల్ ఒకటి ఉంది. ఆ దంగలు కూడా క్రాస్ చేయాలంటే ఖచ్చితంగా మనకి స్పెషల్ షోస్ వేయటం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. వచ్చినా కానీ మనకి ఇంకా మెయిన్ థియేటర్స్లో వర్కౌట్ చేస్తే కనుక మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట పుష్ప 2కి. సో చూద్దాం. చాలామంది అంటున్నారు 1,890 కోట్ల వరకే అయిపోయింది అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో మనకి తెలియదు. సో ఓవరాల్గా చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ షోస్ వేశారు, ఆడుతుంది, పైగా 1,00,00,000+ గ్రాస్ వచ్చింది. చూద్దాం ఇంకా ఫర్దర్గా ఏం జరుగుతుందో. పుష్ప గారి రూల్ అయితే ఎక్కడ తగ్గట్లేదు. సో మనం ఇంకా కలెక్షన్స్ వైజ్గా చూసుకుందాం ఫ్యూచర్లో బాగుంటాయి కనుక. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా పుష్ప గురించి. సో పోస్టర్ కూడా చూశారు కదా. ఇది మీలో ఇంకెవరైనా చూసినట్లయితే సినిమా ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. రీలోడ్ వర్షన్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే చూడలేకపోయాను అనమాట. సో ఓవరాల్గా మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ చేయండి ఎలా ఉందని కూడా. దాంతోపాటు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.